నంద్యాలలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించి తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వాలంటీర్లు హెచ్చరించారు. ఎలక్షన్లకు ముందు వాలంటరీ వ్యవస్థని అడగకుండానే హామీ ఇచ్చారు. ఆ హామీలు మళ్ళీ చెప్తున్నా, 5,000 జీతాన్ని 10,000 ఇస్తామన్నారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. వాలంటీర్లని ఒక జాబ్ చార్ట్ విధి విధానాలు ఇచ్చి మీకు మేము ఆదుకుంటామని ఒక భరోసా ఇచ్చి వాలంటీర్ల వ్యవస్థని ఒక ఓటు బ్యాంకుగా వాడుకొని ఈరోజు ఈ గవర్నమెంట్ 2,60,000 మంది ఇంటూ కుటుంబ సభ్యులు యావరేజ్గా వేసుకున్న 10 లక్షల ఓట్లు కొల్లగొట్టి వాలంటీర్ వ్యవస్థకి ఉరితాడు బిగించిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది ఒక్క ఎన్డీఏ గవర్నమెంటే. అలాగే వాలంటీర్లని మీరు వాలంటీర్లే కాదని చెప్పడం ఈ ప్రభుత్వం హేమమైన చర్య. వాలంటీర్లను వెంటనే